హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. యాదాద్రి టెంపుల్ అండి. యాదాద్రి టెంపుల్కి రావడం జరిగింది. ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన పాత నరసింహస్వామి గుట్ట, అదేవిధంగా న్యూ టెంపుల్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా మనకు హైదరాబాద్ సిటీ నుంచి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడికి చేరుకోవడానికి, అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. బస్సెస్, క్యాబ్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ట్రైను, ఈ యొక్క ట్రైన్ గురించి మనకు మార్నింగ్ టైంలో కృష్ణ ఎక్స్ప్రెస్ అని, ఇంకా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అని, ఈ విధంగా కొన్ని రకాల ట్రైన్స్ అయితే ఉన్నాయి. అవి మనకు ఎవ్రీ స్టాప్లో అయితే స్టాప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు యాదాద్రి రైల్వే స్టేషన్ అని ఒకటి వస్తుంది. ఇప్పుడు మీకు బ్రిడ్జి కనిపిస్తుంది. మీకు ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, బ్రిడ్జి కింది భాగాన మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు సుమారుగా ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు యాదాద్రి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హైదరాబాద్ నుంచి కానీ వేరే లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు మనకు ఈ యొక్క టెంపుల్ దగ్గర ఎక్కడ స్టే చేయాలి, టికెట్ ప్రైస్ ఏంది, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది అనేది మీకు అన్ని వీడియోలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రిడ్జి కింద మనకి కనిపిస్తున్నది యాదాద్రి పేరుతో ఉన్న రైల్వే స్టేషన్. మనకి 2 బ్రిడ్జెస్ కనిపిస్తాయి. ఒకటి యాదాద్రి నుంచి బయటికి వెళ్ళడానికి, అదేవిధంగా యాదాద్రి లోపలికి వెళ్ళడానికి. మనకు పక్కనే ఒక చెరువు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఒక హిల్ స్టేషన్, ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది. మనకు చుట్టూ కొండలు, పక్కన రైల్వే స్టేషన్, అదేవిధంగా చెరువు కూడా ఉంటుంది. ఇవి చాలా పొడవుగా నిర్మించిన బ్రిడ్జెస్ ఇవి. మనకు అదేవిధంగా ఇక్కడి నుంచి మనకు ఆటోలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి మనకు ఒక చెరువు మిడిల్ వరకు మనకు బై వాక్ రావాల్సి ఉంటుంది. లేదంటే బ్యాక్కి వెళ్ళి మనకు ఆ బ్రిడ్జి స్టార్టింగ్లో నుంచి ఏవైనా ఆటోలు, బస్సెస్ వస్తే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే బై వాక్ మనకు ఒక సగం దూరం వరకు అయితే నడవాల్సి ఉంటుంది ఇక్కడ దిగితే. ఈ చెరువు కూడా మనకు ఈ విధంగా మొత్తం కార్లో, ఓన్ వెహికల్స్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు, బైక్లపై వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగి తినడం, అదేవిధంగా కొద్దిసేపు ఇక్కడనే స్టే చేసి వెళ్తూ ఉంటారు టెంపుల్ దగ్గరికి. లేదంటే రిటర్న్లో కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. చూస్తున్నారు కదా, ఆ కొండల మధ్యలో ఒక కంపెనీ, అదేవిధంగా ఇక్కడ చెరువు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా ఇదంతా. మీరందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఈ ఏరియా లొకేషన్, ఈ యొక్క టెంపుల్ అన్నీ దర్శించుకోండి. ఇంకా మెయిన్ విషయానికి వెళ్తే మాత్రం మనకి కొండ కనిపిస్తుంది కదా, కొండకు అటు సైడు భువనగిరి, మనకు ఇటు యాదాద్రి. అదేవిధంగా మనకు ఈ చెరువు అవతల వైపున చూసినట్టయితే మనకు బసవాపూర్ రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది. అది కూడా సుమారుగా ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బసవాపూర్ రిజర్వాయర్ కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చెరువుకు పక్కన చూసుకుంటే ఈ విధంగా మినీ శిల్పారామం టైపు కొత్తగా అయితే నిర్మించారు. ఇక్కడ కూడా పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం ఇక్కడ యాదాద్రిలో లాడ్జెస్ కానీ, సత్రాలు కానీ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హోటల్స్, లాడ్జెస్,
రెస్టారెంట్స్, ఈ విధంగా అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక చెరువు నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు సురేంద్రపురి కనిపిస్తుంది. సురేంద్రపురి అంటే మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది, అంటే అన్ని టెంపుల్స్ ఒకటే దగ్గర వీళ్ళు నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో. అదేవిధంగా వీళ్ళు కొత్తగా అన్నదాన సత్రం కూడా నిర్మించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సురేంద్రపురి. సుమారుగా చాలా టెంపుల్స్ అయితే ఈ యొక్క ప్లేస్లో నిర్మించారు. ఇక్కడ మనకు వైట్ బిల్డింగ్ కనిపిస్తున్నది, ఇది అన్నదాన సత్రం అని చెప్పి అని అక్కడ రాయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు సుమారుగా 2 కిలోమీటర్స్ టెంపుల్ వరకు. చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని సైడ్లో మీకు లాడ్జెస్, హోటల్స్ అన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా యాదాద్రికి చేరుకున్న వాళ్ళు ముఖ్యంగా చూడవలసిన టెంపుల్స్ వచ్చేసి పాత నరసింహస్వామి గుట్ట ఒకటి అతి ముఖ్యమైన ప్లేస్ అది. దాని తర్వాత మనకు ఈ నూతనంగా నిర్మించిన మెయిన్ టెంపుల్, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా ఈ రెండింటి తర్వాత మనకు దగ్గరలో ఉన్న కొలన్పాకల టెంపుల్స్ ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి ఆ టెంపుల్స్ కూడా. ఇప్పుడు ఈ టర్నింగ్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఈ టర్నింగ్ క్రాస్ అయిన తర్వాత ఇంకో టర్న్ ఉంటుంది. దాని తర్వాత మనకు డైరెక్ట్ గుట్ట క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా చాలామంది ఇక్కడ హైదరాబాద్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్లో కానీ, అదేవిధంగా టెంపుల్ దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్స్లో అక్కడెక్కడ మ్యారేజెస్ అవి కూడా చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మనకు బ్రహ్మోత్సవాలు అవి ఉన్నప్పుడు రూములు అవి దొరకడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. నార్మల్ టైంలో అయితే ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు లెఫ్ట్ సైడ్లో బ్రాహ్మణ సత్రం అని చెప్పి ఒకటి కనిపించింది. ఈ విధంగా ఒక 4-5 సామాజిక వర్గాలకు సంబంధించిన సత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా పద్మశాలి అని, ఇంకా కుమ్మరి, ఇంకా ఆర్యవైశ్య, ఈ విధంగా కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ సత్రాలు ఉన్నాయి. నాకు తెలిసి అందులో వేరే వాళ్ళకు కూడా ఇస్తుండొచ్చు. మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు కొద్దిగా తక్కువ రెంట్లో స్టే చేయాలనుకుంటే మీరు వాళ్ళని సంప్రదించి ఆ విధంగా మీరు రెంట్ అయితే ఉండవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్, అక్కడ గుట్ట, న్యూ టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు పాత నరసింహస్వామి టెంపుల్ రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి మీకు సుమారుగా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను చూశాను ఇదంతా, మళ్ళీ ఇది సెకండ్ టైం. ఇక్కడ మీకు 2 రోడ్లు ఉన్నాయి కదా, అక్కడ స్ట్రైట్ వెళ్ళకుండా రైట్కి వెళ్ళాలి. ఈ యొక్క వెహికల్ వెళ్తుంది కదా, దీని వెంబడి వెళ్ళాలి. వీళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు. మీకు ఈ రూట్లో కూడా మీకు హోటల్స్ అన్నీ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ అని స్టే చేయడానికి కానీ. అదేవిధంగా ఇక్కడ ఈ పాత నరసింహస్వామి గుట్ట దగ్గర మీకు కార్ పార్కింగ్కి ఛార్జ్ అయితే వేస్తున్నారు. అదేవిధంగా గుర్రబాన్లు ఇప్పుడు మీకు కనిపించింది చూశారు కదా, గుర్రబాన్లు కూడా ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ నుంచి మనకు ఈ పాత నరసింహస్వామి గుట్ట వరకు చేరుకోవడానికి. మనకు ఈ యొక్క టెంపుల్ వచ్చేసి సుమారు హైదరాబాద్ నుంచి 50 to 60 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా వేరే లాంగ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్ నుంచి రావాలనుకుంటే శంషాబాద్ చేరుకోవాలి. అక్కడి నుంచి మనం క్యాబ్తో ఇక్కడికైతే చేరుకోవచ్చు. ఇంకా ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ సిటీ హైదరాబాద్ సిటీకి చాలా రూట్ల నుంచి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక నేను ఇక్కడికి వచ్చేసాను.
ఇది పాత నరసింహస్వామి గుట్ట. ఇదంతా పార్కింగ్ ప్లేస్. నేనైతే బైక్ పై రావడం జరిగింది, ఎందుకంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి ఇక్కడ బైక్ పై చేరుకున్నాను. ఇక్కడ గతంలో మనకు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. ఇప్పుడు ఈ దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మనకు ఈ పాత గుట్ట దగ్గర కానీ కొత్త గుట్ట దగ్గర కానీ వీళ్ళైతే వాటర్ ఫెసిలిటీ అయితే కల్పించారు. ఇదంతా మనకు మెయిన్ టెంపుల్, ఇది నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఆంజనేయ స్వామి టెంపుల్ పైన ఉంటుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ ఎందుకు ఉంటుందంటే, ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్కి ఆయన ద్వారా పాలకుడిగా అంటే ఖచ్చితంగా నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ కంపల్సరీ ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క స్టెప్స్ ఉన్నాయి చూసారు కదా, ఆ స్టెప్స్ వచ్చేసి మార్బల్స్ వాడడం జరిగింది. అవి జారుతున్నాయి. అది ఒక మైనస్ పాయింట్ అనిపించింది నాకు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పాత నరసింహస్వామి గుట్ట, ఈ పైన ఆంజనేయ స్వామి టెంపుల్, పక్కనే మనకు చిన్న స్నానాలు చేయడానికి గుండం మాదిరిగా ఉంది అవతల సైడు. అదేవిధంగా ఇక్కడ మీకు రాళ్ళు పేర్చినవి కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న రాళ్ళు. అదేంటంటే భక్తులు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి ఈ విధంగా రాళ్ళు ఒకదానిపై ఒకటి నిర్మించి మనసులో కోరుకుంటారు. అవి జరిగితే వాళ్ళ మొక్కులు ఏం కోరుకున్నారో అవి తీర్చుకుంటారు ఇక్కడికి వచ్చి. మనకు హైదరాబాద్ నుంచి అతి చేరువలో ఉన్న చాలా ఫేమస్ అయిన టెంపుల్లో ఈ యాదాద్రి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. ఇది మీకు అందరికి చాలామందికి అందరికైతే తెలిసి ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. నేను ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఈ యొక్క న్యూ టెంపుల్ వచ్చేసి మనకు 2022లో మాజీ సీఎం గారు మన కేసీఆర్ గారిచే ఇది ఓపెన్ అయితే చేయడం జరిగింది. వారి హయాంలో చాలా అద్భుతంగా ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ మనకు బోర్డ్స్ అయితే పెట్టారు. అంటే టెంపుల్కి ఎక్కడ వెళ్ళాలి, పుష్కరిణి ఎక్కడ ఉంది, అన్నదాన సత్రం ఎక్కడ ఉంది, అన్ని డీటెయిల్స్ వీళ్ళు ఈ విధంగా బోర్డ్స్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చిన దారి ఈ విధంగా మనకు ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు. అదైతే ఇప్పుడు క్లోజ్ ఉంది. మనకు రైట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క గోపురం దగ్గర నుంచి. లేదు బై వాక్ స్టెప్స్ నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ కింద పాదాల దగ్గర దర్శించుకొని స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా రైట్ సైడ్ నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ కూడా స్టే చేయడానికి కొన్ని లాడ్జెస్, సత్రాలు అవి కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ సిటీ నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఆ ఓన్ వెహికల్స్నే ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనకు ఇక్కడ చెట్టు కళ్ళు అనేది ఒకటి ఉంటుంది. అది చాలా ఫేమస్. చాలామంది అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఒక చెట్టు కళ్ళని అయితే తాగుతుంటారు. అది హెల్త్కి మంచిది. ఎలాంటి కెమికల్స్ ఏమి ఉండవు. చాలా ఫేమస్. ఈ వీడియోలో ఎందరో కళ్ళు గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఎందుకంటే అది ఎలాంటి
కెమికల్స్ కదా ఏం కాదు, అది ఎవరైనా తాగవచ్చు, చిన్నపిల్లలైనా తాగవచ్చు, హెల్త్కి మంచిది. ఇక్కడ ఫేమస్ కాబట్టి అందుకనే చెప్తున్నాను నేను. ఈ విధంగా మనకు బస్సు కనిపించింది కదా, అది మెయిన్ బస్ స్టాండ్ నుంచి మనకు ఇక్కడ కింద ఒక బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడి నుంచి పై వరకు కూడా కొన్ని బస్సెస్ వెళ్తుంటాయి. అన్ని బస్సెస్ ఫ్రీ ఇక్కడ. అంటే ఈ యొక్క బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళడానికి ఫ్రీ, మీరు సిటీ నుంచి ఇక్కడికి రావడానికి అయితే ఛార్జ్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా పార్కింగ్ ప్లేస్కి అయితే కేటాయించారు. మనకు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఒక కొండపై ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి ప్రెసిడెంట్ హౌస్. అది అంటే మన రాష్ట్రపతి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు, ఈ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయవేత్తలు అందరు ఎవరున్నా వాళ్ళు వచ్చి అక్కడ స్టే చేసి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఏమైనా మీటింగ్లు ఉంటే అటెండ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇదంతా ఇప్పుడు ఇది సమ్మర్లో కాబట్టి చాలా ఎవరు బయట మనకు కనిపించట్లేదు ఇక్కడ. నార్మల్ డేస్లో అయితే ఇదంతా కూడా పబ్లిక్ కూర్చుంటారు, టైంపాస్ చేస్తారు. అంటే దర్శనానికి టైం ఉంటే ఇక్కడనే కనిపిస్తుంటారు ఎక్కువ మంది. ఇప్పుడు ఇది మే నెల కాబట్టి చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి, అందుకని ఎవరు కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఎక్కడ నీడుంటే అక్కడ ఉంటున్నారు. ఇది చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇంతకుముందుకు మీకు ఓన్ వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తాయని. ఈ విధంగా ఇక్కడి నుంచి కొద్ది ముందుకెళ్తే మనకు బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, అంతా పార్కింగ్ ప్లేసే. మొదట్లో పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ పునర్నిర్మాణం తర్వాత ఇదంతా కింద ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో ఈ విధంగా కార్ పార్కింగ్, అదేవిధంగా ఈ విధంగా షాప్స్ అయితే కొత్తగా నిర్మించి అయితే పెట్టారు. ఆల్మోస్ట్ చాలా ఖాళీ ఉన్నాయి, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. జస్ట్ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్లోనే మనకు పుష్కరిణి, అన్నదాన సత్రం, ఇంకా కళ్యాణకట్ట అంటే అది మనకు తలనీలాలు సమర్పిస్తారు కదా, ఆ యొక్క ప్లేసు. అదేవిధంగా మనం వెంబడి తెచ్చుకున్న బ్యాగులు అవన్నీ ఇక్కడనే పెట్టి కూడా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ మనకు డిస్ప్లేలు అయితే పెట్టారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని అడగలేం, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంతమంది లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఆ విధంగా డిస్ప్లేలు అయితే పెట్టారు బోర్డులో. ఇక్కడ మీ కార్లు కనిపిస్తున్నాయి కదా, కార్ల పక్కన ఉన్నది మనకు బస్ స్టాండ్. ఇక్కడ వరకు మనము ఓన్ వెహికల్స్లో చేరుకోవాలి. ఇక్కడ నుంచి మనకు గుట్టపైకి అయితే ఫ్రీ బస్సు. మనం ఓన్ వెహికల్స్ కూడా పైకి తీసుకెళ్ళచ్చు, కాకపోతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా బస్సు నుంచి అయితే వెళ్ళినట్టయితే మనకు ఫ్రీగా ఉంటుంది, ఇలాంటి ఛార్జ్ అయితే వేయరు. ఆల్మోస్ట్ రైట్కి వచ్చేసాం. ఇదేనండి, ఇక్కడనే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి, రైట్ సైడ్ అయితే పుష్కరిణి, లెఫ్ట్ సైడ్ కళ్యాణకట్ట. ఇంతకుముందుకు టెంపుల్ పైనే ఉండేది, 10 years బిఫోర్ టెంపుల్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయకన్నా ముందు పైనే ఉండేది. ఇప్పుడు అక్కడ ప్లేస్ సరిపోదని చెప్పి ఈ విధంగా కిందనే నిర్మించారు. ఇది కళ్యాణకట్ట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది గుండు చేయించుకొని వచ్చారు. ఈ విధంగా ఎక్కడికక్కడ వాటర్ ప్రాబ్లం అయితే లేకుండా అయితే ఇప్పుడు బాగానే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఒక చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే నేను గమనించాను, అవి మీకు వీడియోలో ముందుకు వెళ్తున్న కొద్దీ చెప్తాను చూపిస్తూ. ఇక్కడ మనకు
ఇంకా కొద్ది ముందుకు వెళ్తే అక్కడ మనకు అన్నదాన సత్రం అనేది కనిపిస్తుంది. ఆ ఒక టైమింగ్ వచ్చేసి 12:30 ఆ టైంలో నుంచి అన్నప్రసాదం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతిదీ మనకి ఇక్కడ వీళ్ళు కొండ కింద ఉంది కాబట్టి ఓపెన్ ప్లేస్ చాలా ఉందని చెప్పి ఈ విధంగా పెద్దగా నిర్మించారు. అంటే భవిష్యత్తులో ఒక 20 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పి మొత్తం కంప్లీట్గా ఇది కిందనే నిర్మించడం అయితే జరిగింది. మనకు ఎన్ని ఓన్ వెహికల్స్ వచ్చినా, ఎన్ని బ్రహ్మోత్సవాలు వారోత్సవాలు ఏవి జరిగినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా కింద అయితే నిర్మించడం అయితే జరిగింది. మనకు పైన టెంపుల్ దగ్గర అయితే చాలా తక్కువ విస్తీర్ణం ఉంది. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా అన్న ప్రసాద సత్రం. ఇక్కడ మనకు ఈ విధంగా పైకి వెళ్తే అక్కడ ఇంకొక చెరువు మాదిరిగా ఉంది. అది విష్ణు పుష్కరిణి అంటారు అనుకుంటా. ఇదే అండి. కాకపోతే చూస్తున్నారు కదా, కళ్యాణకట్ట. అదేవిధంగా బ్యాక్ వచ్చి నేనైతే బస్తో అయితే పైకి వెళ్తున్నాను. ఓన్ వెహికల్ 2 వీలర్లు పైకి వెళ్ళనివ్వరు, ఓన్లీ కార్స్ మాత్రం పైకి వెళ్ళాలి. అది కూడా 500 పే చేయాల్సి ఉంటుంది. అందుకని నేను బైక్ బయట పార్క్ చేశాను, బస్సు నుంచే పైకి వెళ్తాను. మనకు నాన్ లోకల్ నుంచి వచ్చిన బస్సెస్ ఇక్కడి వరకు మాత్రమే వస్తాయి. తర్వాత ఈ కొండపైకి అని చెప్పి బస్సుకు మనకు బోర్డు నేమ్ ప్లేట్లు అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఈ తెలుగులో ఉంటాయి. వేరే నాన్ లోకల్ వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయితే అడిగైతే ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సిటీ నుంచి వచ్చే బస్సులు కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉన్నాయి, మినీ బస్సెస్. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాయిసెస్ ఉంటుంది కాబట్టి అడిగి ఎక్కడం బెటరు తెలుగు రాని వాళ్ళైతే. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్లో మనకైతే పైనకైతే చేరుకుంటాం. నీట్గా చాలా విస్తీర్ణమైన రోడ్లు, ఎలాంటి రద్దీ ఉండదు. చూస్తున్నారు కదా, ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ప్రెసిడెంట్ సూట్, రాష్ట్రపతి గారి నివాసం. ఈ యొక్క పునర్నిర్మాణంకి రూపకర్త వచ్చేసి మనకు ఫిల్మ్ సెట్ డిజైనరు ఆనంద్ సాయి గారిచే మరియు ఆర్కిటెక్ట్ పి మధుసూదన్ గారు శిల్ప మరియు ఆగమ సూత్రాల ఆధారంగా ఈ యొక్క పురాతన డిజైన్లపై అవగాహన కోసం ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఈ మొత్తం వచ్చేసి కృష్ణశిలతో నిర్మించడం అయితే జరిగింది. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. మీరు ఇప్పుడైతే చూస్తారు కదా, కొద్దిసేపట్లో మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ వచ్చేసి సుమారు 2 ఎకరాల్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ యొక్క స్థల పురాణానికి వెళ్ళినట్టయితే స్కంద పురాణం ప్రకారం ఋష్యశృంగ మహర్షి కుమారుడు యాదుడు ఇక్కడ నరసింహదేవుని తపస్సు చేశాడు.
అతని తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి 5 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. జ్వాల నరసింహ, గండబేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ ఈ రూపాలలో ప్రత్యక్షమైతే అవ్వడం జరిగింది. ఆ యొక్క యాదమహర్షి వచ్చేసి స్వామివారిని ఇక్కడనే ఎప్పటికీ ఉండాలని చెప్పి అభ్యర్థించడంతో స్వామివారు ఆ 5 రూపాల్లో ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్ ఈ యొక్క యాదాద్రిలోనే ఉండడం అయితే జరిగింది. ఇంకా అతి ముఖ్యమైన విషయానికి వెళ్తే ఈ యొక్క టెంపుల్ ఫేమస్ ఎందుకంటే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు, ఏమైనా చాలా విసిగిస్తున్న రోగాలు అవి ఉంటాయి కదా కొన్ని, అవి గట్టిగా స్వామివారిని నమ్మి దర్శించుకుంటే తక్కువ అవుతాయని ఇక్కడ ప్రజల నమ్మిక, భక్తుల యొక్క నమ్మిక. చాలామంది విశ్వసించి స్వామిని దర్శించుకొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఒకని. అందుకనే నేను ఎక్కువ నమ్మే దైవం ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్, నరసింహస్వామి. ఏదో మీరు వీడియో చూడాలని చెప్పట్లేదు, నిజంగా నేను నమ్మాను, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, తక్కువ అయింది, అందుకని నేను ఎక్కువ దర్శించుకుంటుంటాను. అందుకనే ఇది మొదట్లో చాలామంది వీడియో పెట్టారు. ఇంకా మనం కూడా మనవంతు ప్రయత్నం చేద్దాం. అంటే కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇక్కడ ఏమేమి ప్రాబ్లం, ఏమేమి ఫెసిలిటీ, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని తెలియకుంటుంది కదా, అందుకోసమే నేను ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పైకైతే చేరుకున్నాను బస్సు ద్వారా. మనకు కింద ఎంత ప్లేస్ విస్తీర్ణం ఉందనేది కూడా మీకు పైనకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మెయిన్ కామ్ అనేది. పైకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడి నుంచి జస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ విధంగా మనకు బస్ స్టాండ్, దీనికి అపోజిట్ కూడా బస్ స్టాండ్ అయితే ఉంది. అంటే 2 సైడ్ ఉన్నాయి బస్ స్టాండ్. మనకి ఇక్కడనే హోటల్స్, ఏదైనా ఫుడ్ తినాలనుకున్నా, మన యొక్క వస్తువులు ఇక్కడ భద్రపరచాలన్నా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ పైన కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ మెయిన్ ఇక్కడ బిల్డింగ్ టైప్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి బై వాక్ మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మీకు కింద వైపున చూస్తున్నారు కదా, అవి హెలిప్యాడ్స్, అవి 3 రౌండ్గా కనిపిస్తున్నాయి కదా హెలిప్యాడ్. అదేవిధంగా ఈ రౌండ్ సర్కిల్ ఇక్కడి నుంచే మనం పైకైతే చేరుకోవడం జరిగింది. అదంతా అక్కడ మీకు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ పక్కన ఉంది కదా, ఇక్కడి నుంచి పక్కన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది సత్యనారాయణ స్వామి వ్రతం అలాంటివి చేసుకునే ప్లేస్ అది. ఈ విధంగా పైకి ఆ రోడ్ ద్వారా పైకి అయితే చేరుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా బస్సెస్ వస్తున్నాయి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా కొన్ని నిర్మాణంలో కూడా ఉన్నాయి. అంటే వేటి గురించి చేస్తున్నారో అయితే ప్రస్తుతానికైతే తెలియదు. అదేవిధంగా ఇక్కడ మనకు లడ్డు ప్రసాదం కౌంటర్ వచ్చేసి మనకు టెంపుల్ కింది భాగాన ఉంటుంది. అది మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మీకు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, ముఖ్యంగా మెయిన్ ఏటీఎం ఒకటే ఉంది. అక్కడ డబ్బులు కరెక్ట్గా ఉండట్లేవు. అంటే భక్తులకు అంటే బై క్యాష్, లిక్విడ్ క్యాష్ అంటే క్యాష్ దగ్గర లేని వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. డిజిటల్ పేమెంట్ కొన్ని ప్లేసెస్లో లేవు. అదేవిధంగా మనకు పైకి వెళ్ళిన తర్వాత లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా
ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎలాంటి డిజిటల్ పేమెంటు, స్కాన్ పేమెంట్ ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. అదొక మైనస్ పాయింట్. అదేవిధంగా మనకు దర్శనానికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసెస్ మాత్రమే కూర్చోవడానికి ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ప్లేసెస్లో లేవు. అంటే వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళకు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒక 1 hour 2 hour మధ్యలో గ్యాప్ అలాంటిది ఇస్తున్నారు, అక్కడ ఒక ప్రాబ్లము. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే అదొక మైనస్ పాయింట్. ఈ విధంగా కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. వీళ్ళు ఒక టెంపుల్కి సంబంధించిన వాళ్ళు వీటిని కొద్దిగా ఫెసిలిటీ పెంచితే బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీ యొక్క సెల్ ఫోన్స్ని ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ ఒక సెల్ ఫోన్కి 10 rupees వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు దర్శించుకొని వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్స్ తీసుకొని వచ్చి, అంటే ఒక లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి పైకి వచ్చి అయితే ఇక్కడి వరకు అయితే మీరు మొబైల్తో ఫొటోస్ దిగడానికి అయితే ఆప్షన్ ఉంది, అంతకు మించి ఉండదు. ఈ వీడియో చివరైతే ఎవరైతే చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.